వెంకటేశ్వర స్వామికి చెల్లెలు ఉందని మీకు తెలుసా? ఆ దేవతను భక్తులు బూతులు తిడతారు. వినడానికి వింతగా ఉన్నా ఇది 1000 ఏండ్ల నాటి చరిత్ర. లోక కళ్యాణం కోసం అన్న కొండపై కొలువైతే చెల్లెలు కింద ఊరిని కాపాడుతోంది. అసలు గంగమ్మ తల్లికి శ్రీనివాసుడు పంపే పుట్టింటి సార వెనుక ఉన్న రహస్యమేంటి? రామానుజాచార్యుల వారు గంగమ్మ తల్లిని ఎలా బంధించారు? పాలగాడిని అంతం చేయడానికి వేసిన వేషాల కథేంటి? చాలా మందికి తిరుపతి జాతర చూడాలని ఉన్నా రాలేకపోతుంటారు. అందుకే ఈ జాతరలో నేను స్వయంగా తీసిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీ అందరి కోసం ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆనందలహరికి స్వాగతం. మనకు శ్రీకృష్ణుడు అనగానే కంసుడు, కారాగారం గుర్తొస్తాయి. కానీ ఆ రోజు రాత్రి కృష్ణుడు జన్మించినప్పుడు ఆయన ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలనే పనంగా పెట్టిన ఒక చిట్టి పాప ఉంది. ఆమె యోగమాయ. వసుదేవుడు ఆ పాపను కంసుడి చేతికిస్తే చంపడానికి ప్రయత్నించిన కంసుడికి చుక్కలు చూపించి ఆకాశంలోకి ఎగిరిపోయింది. నిన్ను చంపేవాడు పుట్టేశాడు రాని హెచ్చరించి మాయమైపోయింది. అప్పుడే కృష్ణుడు ఆమెకు ఒక మాట ఇచ్చారు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా కొండపై వెలిసినప్పుడు నువ్వు కొండ కింద తిరుపతిలో గ్రామదేవతగా అవతరించు. నీకు నా అండ ఎప్పుడూ ఉంటుంది అని. ఆ మాటే ఈరోజు తాతయ్య గుంట గంగమ్మ అవతారం. అందుకే ప్రతి ఏటా మే నెలలో వచ్చే జాతర సమయంలో మా చెల్లెలు పండగ చేసుకుంటుంది అని శ్రీనివాసుడు స్వయంగా తిరుమల నుండి పసుపు కుంకుమ, పట్టుచీర, గాజులను పుట్టింటి సారగా పంపిస్తారు. చరిత్రలోకి వెళ్తే సుమారు 1000 ఏండ్ల క్రితం రామానుజాచార్యుల వారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉగ్ర రూపంలో గంగమ్మ తల్లి పొలిమేర్లలో తిరుగుతూ ఉండేది. ఆయన ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు ఆయన మీదకి దూకింది. కానీ తన తపశ్శక్తితో మంత్రించిన అక్షంతలతో గంగమ్మను బంధించి ఒక చిన్న పాపగా మార్చేశారు. అలా చిన్నారిని తీసుకొచ్చి అవిలాల అనే ప్రాంతంలో వదిలేశారు. అక్కడే ఆమె ఒక ఇంట్లో 6 అక్కచెల్లెల మధ్య పెరిగింది. అప్పట్లో తిరుపతి పరిసరాలను 76 మంది పాలగాళ్లు పాలించేవారు. అందులో ఒకడు అత్యంత క్రూరుడు. కనిపించిన ప్రతి ఆడపిల్లని హింసించేవాడు. వాడి కన్ను ఆడపిల్ల రూపంలో ఉన్న గంగమ్మ తల్లి మీద పడింది. కానీ గంగమ్మ సాక్షాత్తు ఆదిపరాశక్తి. అతన్ని చంపుతానని గంగమ్మ తల్లి శపథం చేసింది. భయంతో అతను తిరుపతిలో వేరువేరు చోట్ల దాక్కుంటూ ఉంటే ఆ పాలగాడిని బయటకు రప్పించడానికి రోజుకొక వేషం వేస్తూ తిరుపతి వీధుల్లో తిరుగుతూ వాణ్ణి పచ్చి బూతులు తిడుతూ రెచ్చగొట్టింది. ఆఖరి రోజున దొరవేషం వేసి రాజసం ఉట్టిపడేలా వచ్చేసరికి ఆ పాలగాడు ఎవరో రాజు వచ్చాడనుకుని బయటికి వచ్చి గంగమ్మ తల్లికి దొరికిపోయాడు. తన అసలు రూపంతో అతన్ని సంహరించింది. ఒకప్పుడు గంగమ్మ తల్లి ఉగ్ర రూపంలో ఉండి నరబలులు కోరేదట. అప్పుడు తాతాచార్యుల వారు అమ్మవారిని శాంతపరిచి విగ్రహంలో బంధించి తాతయ్య గుంట వద్ద ప్రతిష్ఠించారు. అందుకే ఈ దేవతకు తాతయ్య గుంట గంగమ్మ అని పేరు వచ్చింది. అమ్మవారి ముక్కు కొనపై ఇప్పటికీ సిమెంట్ పూత కనిపిస్తుంది. దీని వెనుక కుప్పిరెడ్డి అనే భక్తుడి ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఈ కథలన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి చూడండి. ఈ ఆలయం తిరుపతిలోని గోవిందరాజస్వామి గుడి దిగువన ఉన్న పెద్ద కాపు వీధి దగ్గర ఉంది. ఈ జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్తూపానికి పసుపు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆ తరువాత అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు, వడిబాలు కడతారు. ఆ తరువాత రాత్రి 7 గంటలకు గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుండి పుట్టింటి సార గ్రామ పెద్దలు తీసుకొస్తారు. వీటిని ఆలయం తరపున కైకాల వంశస్థులు అందుకుంటారు. ఈ సారను ఆలయంలో ఊరేగింపుగా తీసుకొస్తారు. తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు గ్రామస్తులు పొలిమేర దాటరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రులు ఇక్కడే ఉండకుండా బయటకు వెళ్లిపోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపు 1000 ఏండ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మను సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లెలిగా భావించి ఆరాధిస్తారు. ఎందుకంటే కృష్ణుని చెల్లెలు అయిన యోగమాయ అవతారమే గంగమ్మ కాబట్టి. ప్రతి ఏటా తిరుమల నుండి అమ్మవారికి సార రావడం ఆనవాయితీగా అయిపోయింది. జాతర జరిగే రోజులన్నింటిలోనూ వీధులలో అంబలి వితరణ, పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు. ప్రధానంగా జాతరలో భైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషం, చివరిగా దొరవేషం భక్తులు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు. గంగమ్మ జాతర చెంప తొలగింపు ఆచారంతో ముగుస్తుంది. ఆ రోజు మట్టి గంగమ్మ విగ్రహాన్ని పగలగొట్టి పంపిణీ చేస్తారు. ఈ పవిత్ర మట్టికి వైద్యం చేసే శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. స్థానికులే కాదు, వివిధ రాష్ట్రాల నుండి తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ నుండి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఇక రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో
తిరుపతి జాతర తగ్గేదేలే అన్నట్లుగా నిర్వహించేందుకు సిద్ధమవుతారు తిరుపతి వాసులు. ఇక జాతరలో అత్యంత శక్తివంతమైన ఘట్టం 1000 కళ్ళ దుత్తలు. మట్టి కుండకు 1000 రంధ్రాలు పెట్టి నెత్తిన పెట్టుకోవడం వెనుక ఒక అంతరార్థం ఉంది. 1000 కళ్ళ దుత్తలకు దిష్టి దోషాన్ని తొలగించే శక్తి ఉంటుంది. నరఘోష, నెగిటివ్ ఎనర్జీ మీ నుండి దూరం చేస్తుంది. తిరుపతిని మొత్తం 7 గ్రామ దేవతలు కాపాడుతున్నారని భక్తుల నమ్మకం. ఈ గంగమ్మ జాతర అంటే రాయలసీమలో ఓ రేంజ్ హడావిడి కనిపిస్తుంది. ఇక పుష్ప 2 సినిమా సైతం గంగ జాతర భాగంగా వేసే ఆడవేషంలో అల్లు అర్జున్ కనిపించిన చిత్రం సంచలనంగా మారింది. ఇక రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో తిరుపతి జాతర తగ్గేదేలే అన్నట్లుగా నిర్వహించేందుకు సిద్ధమవుతారు తిరుపతి వాసులు. నేను స్వయంగా తీసిన ఈ విజువల్స్ అలాగే ఈ కథ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఎవరైతే ఈసారి జాతరకు రాలేకపోయారో వారికి ఈ వీడియో షేర్ చేసి అమ్మవారి దర్శనం కల్పించండి. మీరు కూడా మీ చిన్నప్పుడు లేక ఎప్పుడైనా సరే ఏదైనా జాతరలో పాల్గొన్నారా? అది తిరుపతి గంగమ్మ జాతర కావచ్చు, లేదా మీ ఊరి గ్రామదేవత జాతర కావచ్చు. వెంటనే మీరు ఏ ఊరి జాతరలో పాల్గొన్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.